సత్యదేవ్, నాకు తెలిసి ఇంకా సరైన మందు కనిపెట్టలేదు. మెడికల్గా చాలా ఎక్స్పర్ట్స్ దగ్గర నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను, కానీ ఎందులోనూ దీనికి రెమెడీ లేదు. స్లీపింగ్ పిల్స్ డోసేజ్ ఎక్కువ వాడడం అంత మంచిది కాదు. సో నా ట్రీట్మెంట్ ఎప్పటికీ మీకు పనికిరాదు. కరెక్ట్. మీ గురించి నేను ఎప్పుడో చెప్పానా లేదా? మిస్టర్, విల్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? ఏంటి? బయటికి వెళ్ళమని చెప్పాను. అర్థమైంది. నిజం చెప్పనివ్వడు. డాక్టర్, నేను నిద్రపోవాలి, కాసేపైనా నిద్రపోవాలి, ప్లీజ్. సత్యదేవ్, నేను చదివింది, ప్రాక్టీస్ చేసింది ఇది మాత్రమే సరే అని నేను ఎప్పుడు చెప్పను. ఒకరి వ్యాధి ఏది సరిచేస్తుందో అదే సరైన మందు. అది ఏమున్నా ఎలా ఉన్నా మనం ఒప్పుకోవాలి. నన్ను కలిసే అందరి పేషెంట్స్కి ఖచ్చితంగా నేను ఇంత చెప్పలేను. మీరు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను చెప్పకుండా ఉండలేను. ఇలాంటి విషయాల్లో మాకే షాక్ ఇచ్చిన ఒకతను ఉన్నాడు. హీఈస్ నాట్ ఎ డాక్టర్, బట్ హీస్ సో సైంటిఫిక్. యాజ్ అ సైకాట్రిస్ట్ నేను చదివిన చాలా బుక్స్లో లేని విషయాలు కూడా తనకి మొత్తం తెలుసు. మీకొచ్చిన మనోవ్యాధిని ఖచ్చితంగా అతను సరిచేస్తారనుకుంటున్నా. మగేశ్వరి యోగి జ్ఞానదృష్టి ఉందని అతని భక్తులు చెప్తూ ఉంటారు. బట్ ఫర్ మీ, హీస్ అ సైంటిస్ట్. ఆయన ఇప్పుడు ఎక్కడుంటారు? కనిపెరడం చాలా కష్టం, కానీ అతని గురించి తెలిసిన ఒక అమ్మ ఉన్నారు. స్వామీజీ ఇప్పుడు అడవిలో ఉన్న అగస్త్య గృహ దగ్గర ఉన్నారు. అమావాస్య తర్వాతే అడవిలో నుంచి బయటకు వస్తారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో ఎవ్వరూ చెప్పలేరు. బాలకృష్ణ డైలాగ్ లేదు. అడవిలోకి వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి, కానీ అంత సులభం కాదు. ఇక్కడ నుంచి సరిగ్గా 366 కిలోమీటర్లు. సత్య, ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావు చూడు, అదే ఒప్పుకోలేకపోతున్నా. ఆ డాక్టరు స్వామీజీ ఏజెంట్. చదివిన వాళ్ళ చేత మార్కెటింగ్ చేసి మోసం చేయడమే ఇప్పుడు ఫ్యాషన్. టీవీలో చూడలేదా? డయల్ చేయండి, ఫోన్ చేయండి అని మోసం చేస్తారా? మోసం చేసేవాడైతే ఆయన ఎందుకని అడవిలో ఉంటాడు? ఊర్లో ఉంటే తణులు తింటాడు. అప్పు తీసుకుని పక్కవాడిని మోసం చేసేవాడే గురూజీ అయిపోతున్నాడు రా. రే ఆపరా, ఏంట్రా తిన్నగా వెళ్ళిపోతున్నావు? అటు ఇటు తిప్పుతేనే కదా టాస్ మార్క్ వస్తుంది, మందయ్యచ్చు. నీకెప్పుడు అదే ఆలోచన? సత్య, మనకి అడవిలో రూట్ చెప్పేసి తను ఎస్కేప్ అయిపోయింది. ఆ సన్యాసిని నమ్ముకుని వచ్చా మనం బాగా ఇరుకున్నాం. ఆహా, సూపర్ గా ఉందిరా. ఇక్కడ కూర్చుని మందు కొట్టావనుకో భలే మజాగా ఉంటుందిరా. సత్య, నేను వెళ్ళి ఒక ఫుల్ తీసుకొచ్చానా? ఏడిడు సత్య, రే సత్య, అయ్యయ్యో రే ఇక్కడే ఉన్నావా? వెళ్దామా? ఎక్కడికి? స్వామీజీని కలవడానికి. ఇక్కడ సింహాలు పుల్లు ఉంటాయా? లేకుండా ఉంటాయా? అయితే మన అజీని కలిసిరట్ట. సత్య, స్వామీజీ వెజిటేరియన్ కావచ్చు, కానీ సింహాలు పుల్లు టోటల్ నాన్ వెజ్. భగవత్రా, వాటి కంట పడకుండా నువ్వే కాపాడాలి. ఏంట్రా వెళ్తూనే ఉన్నావు? రారా. వస్తున్నా. అయ్యయ్యో, నదిరా మామా. ఒరేయ్, నేల మీద నడిపించావు సరే, నీళ్ళలో కూడా నడిపిస్తున్నావు కదరా. ఇలా రా, రమ్మంటుంటే. ఆ స్వామిని కలవాలంటే ఈ రేవు దాటి జలపాతం వైపు వెళ్ళాలి. సత్య,
ఈయన తేనె తీయడానికి వచ్చిన కొండజాతి వాడరా. అగస్త్యుడి గుహకు చేరుకోవాలంటే ఒక పెద్ద కాలువ దాటాలంటున్నారు. అలాగా అయితే రిటర్న్ వెళ్ళిపోదామా? ఈయన మనల్ని అవతల తీరానికి చేరుస్తారు. నువ్వురా, మీరండి. ద్రోహి అవతార్ సినిమాలో వచ్చేవాడిలా ఉన్నాడు. వీడెట్టి తీసుకెళ్తాడు, మనం ఎట్టి వెళ్తాము. తమ్ముడు మోటార్ బోట్ లేదా? ఏయ్, భయపడకుండా కూర్చో. ఎన్ని సినిమాల్లో చూసుంటావు. సినిమాలో బోటు బోర్లో పడ్డమే చూశాను. ఆ సన్యాసి అడవికి ఎలా వెళ్ళాలో చెప్పింది. ఈ అవతార్ మనిషి నదిని దాటుకుని వెళ్ళమని చెప్పాడు. ఎటెళ్ళలో అర్థం కావట్లేదే. అయ్యో! సత్య, ఆ, ఆకలి దంచేస్తోంది మామా. స్వామీజీని కలిశాక ఆకలి దాహం అన్ని తీరిపోతాయి. అవును, పద. స్వామీజీ హోటల్ పెట్టుకున్నాడు చూడు. వెళ్ళగానే చేపల పులుసు, రొయ్యల పులుసు, చికెన్ 65 ఇస్తాడు మరి. నోరు మూసుకుని రారా. సత్య ఆగు, ఏంట్రా ఇష్టానికి వెళ్ళిపోతున్నావు? రారా, మనం వెనక్కి వెళ్ళిపోదాం రా. ఏయ్, రాజు, ఆ. కావాలంటే నువ్వు వెళ్ళిపో. ఏం జరిగినా సరే మహేశ్వర స్వామీజీని కలవకుండా నేను ఇక్కడి నుంచి తిరిగి రాను. అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా పర్వాలేదు. అయ్యో, ఏయ్, ఏంట్రా ఇది ఇప్పటికుంది? ఓంకారం సృష్టిసారం సుధిలయ సంగమ శంకరారం. ఓంకారం సృష్టిసారం సుధిలయ సంగమ శంకరారం. మహాప్రవాహం ధిమి 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 హృదయచలనం సురముని ఏంట్రా స్వామీజీ గెస్ట్ హౌస్ ఇంత సింపుల్ గా ఉంది? కష్టంలో ఉన్నట్టున్నాడు పాపం. నీలో ఒక సమస్య నిన్ను బాధ పెడుతూనే ఉంది. రెండు సంవత్సరాల 6 రోజుల క్రితం ఒక పురాతనమైన కోటని నువ్వు స్వాధీనం చేసుకున్నావు. సత్యవతి కోట. నీకోసం కాచుకొని ఉన్న ఉగ్రమైన ఆత్మలని నువ్వు డబ్బులిచ్చి కొనుక్కున్నావు. విధి, మార్చలేని విధి. ఆ ఆత్మ నిద్రపోవటం ప్రారంభించి ఒక పుష్కరం కాబోతోంది. 12 సంవత్సరాలు పూర్తవటానికి ఇంకా 13 రోజులే మిగిలి ఉన్నాయి. దానికి ముందు ఒక ప్రళయం వస్తుంది. ఆ చోటులో దాగి ఉన్న ఆత్మని అక్కడ నుంచి బయటికి రానివ్వకూడదు. తర్వాత మంత్రాలతోనో పూజలతోనో దానిని ఆపటం నీ తరం కాదు, నీ వంశమే ఉండదు. స్వామి, దానికి ఏదైనా పరిహారం? ఆ ఆత్మ వచ్చేలోపు నువ్వు అక్కడికి వెళ్ళాలి. అదే దారి. ఇక మీద రాబోయే 13 రోజులు ఆ ఆత్మ నిదురపోతున్న మట్టి మీద నువ్వు ఉండి తీరాలి. అమావాస్య పూర్తయ్యే సమయానికి నేను అక్కడికి వస్తా. నువ్వంతవరకు నేను చెప్పేది విని నువ్వు అలాగే నడుచుకో. సత్యవతి కోట నుంచి 4 దిక్కులా మట్టి తీయాలి. అది నా దగ్గరికి తీసుకురా. ఈయన అడవిలో ఉంటున్నాడు కాబట్టి సరిపోయింది. అక్కడికి వెళ్ళి మట్టి తీసుకొస్తే పోలీసుడు పట్టుకుంటాడు. జాగ్రత్తగా ఉండు.
ఆ ఆత్మ నిన్ను నీ వంశాన్ని నాశనం చేయటానికి సమయం వెతుకుతుంది. నువ్వు ఎదిరించి పోరాడవలసింది మరణాన్ని. ఆ మట్టిని తీసుకొస్తే స్వామీజీ ఏం చేస్తారా? ఒకవేళ మన ఖర్చుతో గెస్ట్ హౌస్ కద్దాం అనుకుంటున్నాడా? మనం ఇక్కడెక్కడైనా మట్టి తీసుకెళ్లి ఇచ్చేద్దాం మామా. అది సత్యవతి కోట మట్టి అని ఆయనకి తెలుస్తుందా ఏంటి? ఆపరా. ఆయన నా కుటుంబమే లేకుండా పోతుందని చెప్తున్నారు. అది నీకు ఆటలుగా ఉండొచ్చు, కానీ నాకు కాదు. వారిని దుంపదగా కామెడీగా చెప్తే సీరియస్ గా తీసుకున్నావు. నీకేం కావాలి? సత్యవతి కోట మట్టేగా, నేనెళ్ళి తీసుకొస్తాను. ఏ దయ్యం వచ్చి ఏం చేస్తున్నా నేను చూస్తాను రా.